బైబిల్ ఏం చెప్తుందంటే మనం దేవుడి దగ్గర విడిపోయామని చెప్తుంది బైబిల్. ఆది కాండంలో ఎవరి ద్వారా విడిపోయాం? ఆదాము అవ్వ ద్వారా విడిపోయాం కదా. అప్పుడు మనం ఏం చేసాం? దేవుడికి మర్చిపోయాం. దేవుడు ఎలా ఉంటాడో, ఆయన నీతి ఏంటి, మంచితనం ఏంటి మర్చిపోయాం. ఎప్పుడైతే మర్చిపోయామో దేవుడు దూరం అయిపోయాడు. బైబిల్ చెప్తుంది ఒకడు నీతి మంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఉనికి మర్చిపోయాం. ఒకడు లేడు నీతిమంతుడు. దేవుడు చెప్తున్నాడు అబ్రాహాం గారు అదే మాట్లాడు. ఒకడు నీతిమంతుడు లోతు తప్ప అన్నాడు. లోతే రక్షింపబడ్డాడు. హల్లెలూయా. అంటే మనం ఏమనుకోవాలి? ఈరోజు ఇప్పుడు దాకా ఎవరు దేవుడు ఉనికి పట్టుకోలేకపోయారు. దేవుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయన తెలివేంది, ఆశ ఏంది, ఆయన కోరికలు ఏంది తెలియడానికి ఎవరు లేరు. మరి మన కోసం వచ్చింది ఎవరు? దేవుడు దిగి వచ్చాడు. ఎందుకు? తన ఉనికి తెలియజేయడానికి. ఆయన యేసు, ఆయన నజరేయుడు యేసు. దేవుడు ఎలా ఉంటాడు, ఏ మంచి చెడు మొత్తం చూపించింది ఎవరు? యేసు కాదా? యేసేగా. అర్థం చేసుకుంటున్నాను అంటే యేసే నిజమైన దేవుడు. లోపల ఎవరు లేరు. మళ్ళీ దేవుడు యేసు అంటే మార్గం సత్యం జీవం నేనే అన్నాడు. అన్ని ఏమంటారు? విశాల మార్గం మంచిది అంటారు. కానీ విశాల మార్గం దేని వైపు వెళ్తుంది? నరకం వైపు వెళ్తుంది. మరి ఇరుకు మార్గం పరలోకం వైపు వెళ్తుంది. దేవుడు ఉనికి తెలియజేయడానికి వచ్చింది ఎవరు? యేసు ఒక్కడే. ఇంకెవరు వచ్చారా? రాలేదు. ఈ ప్రపంచంలో కానీ ఎక్కడ కానీ వచ్చింది యేసు ఒక్కడే. మరే దేవుడు లేని లోకంలో. యేసు ఒక్కడే మార్గం సత్యం జీవం. ఆయన తప్ప ఎవరు లేని లోకంలో. ఎవరైతే యేసులో నడుస్తేనే, ఎవరైతే నా దేవుడి చిత్తం నెరవేర్చినాడో పరలోక రాజ్యం అన్నారు. దేవుడి చిత్తం ఏం చెప్పండి? యేసుని వెంబడించడమే. అంటే దేవుడు ఉనికి తెలియజేయడానికి వచ్చింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ఒక్కడే వచ్చింది. అంటే మనం ఎవరిని ఫాలో అవ్వాలి? ఇప్పుడు యేసుని ఫాలో అవ్వాలి. కానీ కొంతమంది ఎలా ఉన్నారు? లోకాన్ని పాపాన్ని వెంబడిస్తున్నారు, దేవుణ్ణి కాదు. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని దేవుడు ఏం చేశాడు చెప్పండి? మన కోసం తిరిగి లేచాడు, సిలువై పడ్డాడు, ఉమ్మేశాడు మొహం మీద. ఆయన మన కోసం మరణించాడు. గుడ్ ఫ్రైడే అందుకు గుడ్ ఫ్రైడే మన కోసం మరణించాడు. ఆయన తన జీవాన్ని ఇవ్వడానికి, నీతి మార్గం ఇవ్వడానికి. బైబిల్ చెప్తుంది ఒకడు నీతి మంతుడు లేడు, కానీ ఒకడు ఉన్నాడు లోతు తప్పించుకున్నాడు. అంతే యేసు కూడా తప్పించుకుని మన కోసం మరణించి తిరిగి లేచాడు. అంటే అందరం పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళే. అంటే యేసు మన కోసం వచ్చాడు అక్కడికి. లోతు ఎవరిని కాపాడారు? వాళ్ళ కుటుంబాన్ని కాపాడాడుగా. మన ఎవరు? దేవుడి కుటుంబం. సంఘం అంటే దేవుడి కుటుంబం. మనల్ని కాపాడడానికి వచ్చిన యేసు. ఎవరైతే యేసుని వెంబడిస్తారో వాళ్ళు పరలోకం చేరుకుంటారు. నమ్మనంలో రెండో మరణం నరకమే. మన దేవుడు ఉనికి తెలియజేసింది ఎవరు? యేసు ఒక్కడే. జన్యతలు కావచ్చు, సువార్తలు కావచ్చు, పౌరరాష్ట్ర పత్రికల్ని చదవండి. దేవుడి గురించి దేవుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు. సత్యంలో ఇసైని నడిపాడు, మోషేని నడిపారు, అబ్రాహాము నడిపారు, లోతుని నడిపారు అని చెప్పింది యేసు ఒక్కడే. బైబిల్ ఒక్కడే చెప్పింది. వేరే గ్రంథాలు చెప్పలేకపోయాయి. అంటే యేసు ఉనికి ఎక్కడుంది చెప్పండి? మన సమూహంలో ఉందా లేదా? ఉంది. ఒకడు లేదు నీతి ముందు, ఒకడు లేదు చెప్తుంది బైబిల్. అంటే అందరూ అక్కడికి వెళ్ళిపో. నరకం పడాల్సిన వాళ్ళం మనం, నరకంలో ఉండవలసిన వాళ్ళం మనం. దేవుడు ప్రేమించిన ద్వితీయ కుమారుని ఎవరి కోసం పంపారు? మన కోసం. అద్వితీయ కుమారుని ఎందుకు పంపారు? మన కోసం. ఎందుకు? మనం పాపం తప్పిపోయాం, మన గార్గులం, గొర్రె పిల్లలం మనమే. గార్గులుగా యేసు మోయాలి, గొర్రె పిల్లవలే యేసుని వెంబడించాలి. అంటే మనం ఎవరిని వెంబడించాలి? ముందు యేసునేగా. ఎప్పుడైతే మనం యేసుని వెంబడిస్తున్నామో ఆటోమేటిక్ మనం ఏమైపోతాం చెప్పండి? పునరుద్ధానం చెందుతాం. అంటే కృప నుండి కృప ముందుకు వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు చెడిపోయావు కదా నువ్వు, మళ్ళీ పాపం చేస్తావు. మళ్ళీ చెడిపోతావు కదా, మళ్ళీ పాపం చేస్తావు. అట్లా ముందుకు వెళ్ళి ఎలా ఉంటాం? పరిశుద్ధంగా జీవిస్తూ అదే దేవుడిని వెంబడించడం. అంటే తన పోలికగా చేసుకున్నాడు మనల్ని. ఎందుకు? మనం ఆయన పోలికలు ఉండడానికి.
మనం ఎవరో దేవుడికి పిల్లలం. తల్లి ఏం చేసింది? తన పిల్లలు నాలాగా పెంచాలి, ముందే పక్కింటిలో పెంచాలి, ముందుగా మనలాగా పెంచాలి. దేవుడు అదే అంటాడు, నాలాగా పెరగండి మీరు పరలోక నివాసులారా, నాలాగా ఉండండి అంటున్నాడు దేవుడు బైబిల్లో. ఎవరిలా ఉండాలి? మనం యేసులాగా ఉండాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, అన్నీ చేయాలి. యేసు ఏం చేసేవాడు? ఉపవాస ప్రార్థన చేయాలి. అవి నేర్చుకోవాలి మనం యేసుని చూసి. ప్రార్థన చేస్తున్నారా? చేయట్లేదు. బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నారా? లేదు. అంటే మనం దేవుడు ముందు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? యేసుని వెంబడించాలి. యేసు ఏమన్నాడు? నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడా? బైబిల్ ఏది జీవం పుస్తకం కాదా? పుస్తకమేగా. అని మనం చేసి తప్పింది. ఈ లోపల వెంబడిస్తూ పాట వైపు నడుస్తున్నాం అంటే దేవుడు ఒప్పుకోడు. అటు వేడిగా నుండి చాలా ఉమ్మేస్తాడా? దాని అర్థం ఏం చెప్పండి? మంచి వైపు నడవాలి మనం, చెడు వైపు ఉండకూడదు. అర్థమైందంటే ఏసే నిజమైన దేవుడు. మన కోసం ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు మన జీవితంలో. రుచి చూసి తెలుసుకోమన్నా. పోయినసారి వాక్యం ఏంటమ్మా చెప్పండి? పోయినసారి వాక్యం ఏం చెప్పాను మీకు? రుచి చూసి తెలుసుకోమన్నానా? ఒకసారి దేవుడు రుచి చూడండి. గొప్పగా చెల్లెల ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన. దేవుడు ఎందుకు సహాయం చేయండి మీకు? అది రుచి. విశ్వాసం లేకుండా ఉంటుంది దేవుడికి ఇష్టం అసాధ్యము. అంటే ముందు మనం ఏం చేయాలి? దేవుడు రుచి చూడాలి. ఉనికి తెలియాలంటే ఏం చేయాలి? రుచి చూడాలి మనం దేవుడిని. పరిశుద్ధాత్మ పొందుకోవాలి మనం. దేవుడిని వెంబడించాలి మనం. అంటే ఒప్పుకొని వెళ్ళిపోవడం కాదు, క్రియలు చూపించాలి దేవుడి ముందు. మంచిదాన్ని ఒప్పుకోవడం కాదు, ధనవంతులాగా దరిద్రులాగా ఉండాలి మనం. అన్ని మనకి ఉంటారు, గర్వంతో ఉంటారు దేవుడి ముందు. నేను ఎన్ని ప్రార్థన చేశాను అలా ఉండకూడదు. మళ్ళీ తగ్గించుకొని తాను తగ్గించుకున్నవాడు ఏమైపోతాడు? హెచ్చిపోతాడు. తగ్గింపు జీవితం ఉండాలి. నేర్పించే రేసు కాదా అంటే యేసుని చూసిన వాళ్ళు దేవుడు చూసినట్టు కాదా అన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. యేసుని చూసిన వాళ్ళు దేవుడిని చూసినట్టే. అందరూ పాపని దూరం అయిపోతే మనం కలపడానికి వచ్చింది సార్ ఎవరు? ఏసొకడే. ఏసొకడే సార్. మరి ఏ దేవుడు లేడు ఈ లోకంలో. దేవుడు అనకూడదు. ఒకడు లేడు నీతిమంతుడు. ఎవరైతే యేసు వైపు నడుస్తారో, ఎవరైతే యేసు పరంగా నిలబడతారో, ఎవరైతే యేసు అని నడుస్తారో పాపం ఎత్తుపడతారో అంటే శాపాన్ని విసిరేసి పాపాన్ని పొందుకోవాలన్నాడు. అంటే శాపం వల్ల పాపం వస్తుందా లేదా? పొందుకుంటాం శాపం వల్ల. దేవుడు ఉనికి ఎలా తెలుసుకోవాలి? రుచి చూసి తెలుసుకోవాలి దేవుడు ఉనికి. రుచి ఇప్పుడు ఎంతమంది అబద్ధాలు అబద్ధం ఉంది. దేవుడు అంటే విత్తుగానే మొక్క అయితే పంట అయితే. కొంతమంది బండరాళ్ళు, కొంతమంది నమ్మరు, కొంతమంది గుడ్డోళ్ళు నమ్మరు వీటిని. కానీ వీళ్ళందరూ యేసు తీర్పు రావాల్సిందే. ఎవరైతే యేసు నమ్ముతారో వాళ్ళకి పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవుడు ఉనికి ఎలా తెలుసుకోవాలి? రుచి తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు రుచి చూస్తాం అప్పుడు మనకు అర్థమై దేవుడు ఎలా ఉంటాడో. చిన్న చిన్న ముందుకు వెళ్ళిపోవాలి. పాపం చేసి అన్ని తిరగకూడదు. మళ్ళీ పాపాన్ని జ్ఞాపకం తీసుకోకూడదు. ముఖ్యంగా ఎందుకు? ఆ పాపం వెంటబడుతుంది. మళ్ళీ దేవుడు అన్న నూతన కృప అన్నాడు. పాతవి గతించిపోయి నూతనవి నీ జీవితం నూతన జరుగుతుంది. పొద్దున్న పాపం చనిపోయిందేమో, పాపం చేసాం, పొద్దున్నే మళ్ళీ బాగుంటుంది. అలా ఉండాలి మనం. ముందుకు వెళ్తూ పరిశుభ్రంగా జీవిస్తాం. ఈ వాక్యం దేవుడికి ఉంచును కాక. ఆమేన్.